అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో వచ్చేసి మనము ఆగస్టు 28 నుంచి 31 తేదీ మధ్య అంటే 28, 29, 30, 31 ఈ 4 రోజుల యొక్క కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి ఇక్కడ చూసుకుంటే మొట్టమొదటి చూసుకుంటే మరి ఇండియన్ ఫుట్బాల్ కోచెస్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ యొక్క ఆస్ట్రేలియా ఫుట్బాల్ కోచెస్ అసోసియేషన్తో ఒక ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. ఎందుకంటే మన ఇండియాలోను అలాగే ఆస్ట్రేలియాలోను ఈ యొక్క ఫుట్బాల్ క్రీడ అనేటువంటిది దానిపైన అయితే అంటే అభివృద్ధి చేసుకోవడానికైతే ఈ యొక్క ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏ దేశాలంటే ఇండియాను అలాగే ఆస్ట్రేలియా. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత అండి మరి ఎరిక్సన్ అండ్ యూనిసెఫ్ పార్ట్నర్ టు మ్యాప్ స్కూల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇన్ 35 కంట్రీస్. మరి ఆగస్ట్ 26, 2020 తేదీన మనకు స్వీడన్ టెలికాం కంపెనీ ఎరిక్సన్ ఏదైతే ఉందో అది యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్తో 2023 నాటికి ఈ 35 దేశాల్లో పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేటువంటి తీసుకొని రావడానికి కోసం అయితే పిల్లలకు డిజిటల్ లెర్నింగ్పై యాక్సెస్ చేయడానికి డిజిటల్ లెర్నింగ్ అనేటువంటి ప్రోత్సహించడానికి 2023 నాటికి 35 దేశాల్లోని పాఠశాలలోని ఇంటర్నెట్ కనెక్టివిటీని తీసుకొని రావడానికి మరి యూనిసెఫ్తో జత కట్టినది ఎవరంటే ఎరిక్సన్. ఇది వచ్చేసి స్వీడన్ టెలికాం కంపెనీ. సో ఇది గుర్తుపెట్టుకుని సరిపోతుంది. తర్వాతండి మరి డిఆర్డిఓ ల్యాబ్ సంబంధించి చార్టర్ మాడిఫై చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్యానల్ అయితే ఏర్పాటు చేసింది. దానికి హెడ్గా ఎవరున్నారంటే మనకు వి రామ్ గోపాల్ వర్మ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో డిఆర్డిఓకి సంబంధించి 57 ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని తిరిగి వాళ్ళ యొక్క డ్యూటీస్ అన్నీ కూడా రివైజ్ చేయడానికి అంటే ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి ఏంటనేటువంటిది రివైజ్ చేయడానికి మనకు వలిపే రామ్ గోపాల్ రావు ఈయన ఐఐటి ఢిల్లీ డైరెక్టర్. సో ఈయన అధ్యక్షతన ఒక కమిటీ వేశారు, 5 మెంబర్స్ కమిటీని. సో అది మీకు అడగచ్చు ఎగ్జామ్లో. డిఆర్డిఓ చార్టర్ మాడిఫై చేయడానికి డిఆర్డిఓ ల్యాబ్ సంబంధించి వేసినటువంటి కమిటీ యొక్క అధ్యక్షుడు అంటే హెడ్ ఎవరు అని అడగచ్చు. ప్రొఫెసర్ వలిపే రామ్ గోపాల్ రావు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత చూసుకుంటే మరి ఆర్మీ చీఫ్ ప్రెసిడెంట్ ఎవరండి మనకు మనోజ్ ముకుంద్ నరవణే కదా. సో ఈయన ఒక పుస్తకాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ యంగ్ స్కాలర్స్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. నేషనల్ యంగ్ ఛాలెంజెస్ యంగ్ స్కాలర్స్ పర్స్పెక్టివ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని యూనివర్సిటీ విద్యార్థులు అంటే అండర్ గ్రాడ్యుయేట్ నుంచి డాక్టరేట్ లెవెల్లో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కొందరంతా కలిసి కూడా ఈ పుస్తకాన్ని రచించారు. సో దీన్ని ఎవరు రిలీజ్ చేశారని అడగచ్చు. కాబట్టి మనోజ్ ముకుంద్ నార్వానే. సో తర్వాత చూద్దాం. మరి ఢిల్లీ గవర్నమెంట్ అయితే ఒక క్యాంపెయిన్ అయితే తీసుకొచ్చింది, హెల్తీ బాడీ హెల్తీ మైండ్ అనేటువంటి క్యాంపెయిన్ని. సో ఎవరైతే కోవిడ్-19 వల్ల పిల్లలు ఇంట్లోనే ఉండిపోయారు కదా, సో వాళ్ళందరి కోసం కూడా ఈ యొక్క ఢిల్లీ ఫిట్నెస్ ప్రచారాన్ని అంటే పిల్లల యొక్క ఫిట్నెస్ సంబంధించి ప్రచారం చేయడానికి హెల్తీ బాడీ హెల్తీ మైండ్ అనేటువంటి క్యాంపెయిన్ని తీసుకొచ్చింది. తర్వాత చూసుకుంటే మరి జపాన్ ప్రైమ్ మినిస్టర్ అంటే షింజో అబే. సో జపాన్ సంబంధించి లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పొచ్చు. ఈయన వచ్చేసి తన ఆరోగ్య కారణాల వల్ల 28 ఆగస్టు నాడు ఈయనైతే తన యొక్క పదవికి అయితే రాజీనామా చేయడం జరిగింది. మరి జపాన్ రాజధాని టోక్యో కరెన్సీ yen. తర్వాత చూసుకుంటే ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో సో ఈయన ఒక నెక్స్ట్ జనరేషన్ స్టార్టప్ కాంటెస్ట్ని అయితే తీసుకొని రావడం జరిగింది. దాని పేరు చునతి అనేటువంటి పేరు పెట్టారు. మరి ఇక్కడ ఏంటంటే ఎవరైతే స్టార్టప్స్ కంపెనీస్ ఉంటాయో సాఫ్ట్వేర్ సంబంధించి సో వాళ్ళందరికీ కూడా అంటే ఇన్వైట్ చేయడం కోసం సో ఈ యొక్క రంగాన్ని ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ యొక్క ఛాలెంజ్ని తీసుకొచ్చారు. దీని పేరు వచ్చేసి చునతి. తర్వాత చూసుకుంటే picodi.com వాళ్ళు ఈ యొక్క యావరేజ్ మంత్లీ వేజ్ ఎంత ఉంది అనేటువంటి దాని మీద ఒక సర్వే చేయడం జరిగింది మొత్తం వరల్డ్ వైడ్. సో అందులో మన ఇండియా 72వ స్థానంలో ఉందండి. సో చూసుకుంటే మన ఇండియా యొక్క మంత్లీ యావరేజ్ ఇన్కమ్ చూసుకుంటే ఇక్కడ వేజెస్ చూసుకుంటే వేతనం 32,800 రూపాయలతో మనకు మొత్తం 106 కంట్రీలో సర్వే చేస్తే 72వ స్థానంలో మన ఇండియా ఉంది. అదే స్విట్జర్లాండ్ చూసుకుంటే టాప్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో 4,49,000 రూపాయలతో ఫస్ట్లో ఉంటే మన ఇండియా 32,800 రూపాయలతో 72వ స్థానంలో ఉంది. మరి అందరికంటే తక్కువ వేజ్ ఉన్నటువంటి దేశం ఏదంటే క్యూబా అండి, 2,700 రూపాయలే. సో చాలా తక్కువ కంట్రీలో. మరి ఏషియన్ కంట్రీస్ మాత్రమే చూసుకుంటే ఇండియా 16 ఏషియన్ కంట్రీస్లో 10వ ర్యాంక్లో ఉంటుంది ఇండియా. సో ఇది అవసరం లేదు కానీ మీకు ముఖ్యంగా టాప్ స్విట్జర్లాండ్, ఇండియా 72వ ర్యాంక్, లోయెస్ట్ క్యూబా. సో ఇది 3 గుర్తుపెట్టుకుని సరిపోతుంది. తర్వాత చూస్తే నెక్స్ట్ వచ్చేసి 2021 బ్రిక్స్ గేమ్స్ ఏవైతే ఉంటాయో సో అవి మన ఇండియాలో జరగబోతున్నాయి ఖేలో ఇండియా గేమ్స్తో కలిపి. సో మరి ఖేలో ఇండియా గేమ్స్ అంటే మనకు 2021లో మనకు హర్యానాలో జరగబోతున్నాయి. సో తెలిసింది అందరికీ, ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే బ్రిక్స్ సంబంధించిన మీటింగ్ ఇటీవల జరిగింది. సో ఆ మీటింగ్లో ఏం చేశారంటే 2021 బ్రిక్స్ గేమ్స్ కూడా మనకు ఇండియాలోనే జరగబోతున్నాయి.
మరి బ్రిక్స్ అంటే ఏ కంట్రీస్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో వీళ్ళంతా కూడా బ్రిక్స్ కూటమిలో ఉన్నటువంటి దేశాలు. తర్వాత చూసుకుంటే మరి ఇండియన్ ఆరిజిన్ ఉమెన్ అయినటువంటి నూర్ ఇనాయత్ ఖాన్, సో ఎవరైతే ఈమె బ్రిటన్ వరల్డ్ వార్ II స్పైగా పనిచేస్తారో ఈమెకు ఈ యొక్క బ్లూ ప్లేగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక అవార్డు లాంటిది. సో యూకే వాళ్ళు ఇస్తుంటారు. సో ఇది అండి దీనికి సంబంధించి ఎవరికి రావడం జరిగిందంటే మొట్టమొదటి మెమోరియల్ బ్లూ ప్లేగ్ అనేటువంటిది నూర్ ఇనాయత్ ఖాన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ముస్లిం ఉమెన్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. తర్వాత చూసుకుంటే ఇండియన్ క్రికెట్ కోచ్ అయినటువంటి గురుచరణ్ సింగ్, సో ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పుస్తకం రచించారు. ఎవరితో అంటే ఒక జర్నలిస్ట్ ఉన్ని కృష్ణన్తో కలిసి ఇప్పుడు ఒక పుస్తకం రచించారు. దాని పేరు పిచ్చింగ్ ఇట్ స్ట్రైట్ అనేటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చారు. సో ఎవరు రచించారని అడగచ్చు. సో ఇండియన్ క్రికెట్ కోచ్ అయినటువంటి గురుచరణ్ సింగ్ గారు, తర్వాతే జర్నలిస్ట్ అయినటువంటి ఎంఎస్ ఉన్ని కృష్ణన్ గారు ఇద్దరు కలిసి కూడా ఈ యొక్క పిచ్చింగ్ ఇట్ స్ట్రైట్ అనేటువంటి పుస్తకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. సో అది దానికి సంబంధించి. తర్వాత చూసుకుంటే జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29 జరుపుకుంటాం. సో మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా మనము ఆ రోజున ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే అని జరుపుకుంటున్నాం. మరి మొట్టమొదటి నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు జరుపుకున్నామంటే 29 ఆగస్టు 2012. సో ఇది దీనికి సంబంధించి మనకు అవార్డ్స్ గురించి ఆల్రెడీ గతంలో డిస్కస్ చేయడం జరిగింది. అర్జున్ అవార్డ్స్, తర్వాత రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డ్స్ అవన్నీ కూడా. తర్వాత ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్, అంటే ఇక న్యూక్లియర్ టెస్ట్కి వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం అటువంటిది మనము 29 ఆగస్టు రోజు జరుపుకుంటాం. సో ఇక్కడ చూసుకుంటే అంటే మొత్తం న్యూక్లియర్ వెపన్స్ అన్ని యూజ్ చేస్తున్నారు కదా టోటల్ వరల్డ్ వైడ్. సో దానంతా కూడా పూర్తిగా న్యూక్లియర్ వెపన్స్ అన్ని సీజ్ చేయాలి. సో మొత్తం న్యూక్లియర్ ఫ్రీ వరల్డ్ అనేటువంటి తయారు చేయాలనే ఉద్దేశంతో యుఎన్ అయితే 2010వ సంవత్సరం నుంచి ఈ యొక్క ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్ అనేది ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం ఆగస్టు 29వ తేదీన. అలాగే ఆగస్టు 29వ తేదీన మనకు ఇంకొక రోజు కూడా ఉంది. అదేంటనేటువంటి చూసుకుంటే ఇక్కడ తెలుగు భాషా దినోత్సవం అండి. సో మన తెలుగు వాళ్ళందరికీ కూడా సో గిడుగు రామ్మూర్తి పంతులు, సో గిడుగు వెంకట రామ్మూర్తి గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన యొక్క జన్మదినోత్సవం రోజునే మనము తెలుగు భాషా దినోత్సవం అనేది జరుపుకుంటాం ఆగస్టు 29వ తేదీన ప్రతి సంవత్సరం కూడా. మరి ఇక్కడ ఈ యొక్క తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా అంటారు. సో ఎవరన్నారంటే నికోలే కాంటే, సో ఇటలీ సంబంధించిన ట్రావెలర్ నికోలే కాంటే. సో ఆయన ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నాడు మన యొక్క తెలుగు లాంగ్వేజ్ అయితే. సో అది కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అది ఆగస్టు 29కి సంబంధించి ముఖ్యమైన దినోత్సవాలు. ఇంకా మిగిలినటువంటి కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇక్కడ మరి హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి సిఐఏ మరి అలాగే జీబీసీ సంయుక్తంగా ఇచ్చినటువంటి నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు అయితే రావడం జరిగిందండి. సో ఆగస్ట్ 28వ తేదీన మనకు జిఎంఆర్ లెడ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓన్ ద నేషనల్ ఎనర్జీ లీడర్ అండ్ ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డ్స్ రెండు వచ్చాయి. నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు ఒకటి, రెండోది ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డు. సో ఈ రెండు కూడా రావడం జరిగింది. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే సిఐఏ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు, తర్వాత జీబీసీ అంటే గోడ్రేజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్. సో వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క అవార్డ్స్ని అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది నేషనల్ ఎనర్జీ లీడర్ అలాగే ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డ్స్ అనేటువంటిది. తర్వాత అండి బెల్జియం గ్రాండ్ షిప్ అండి. సో దీన్ని లూయిస్ హామిల్టన్, సో బ్రిటిష్ అంటే యూకేకి చెందినటువంటి లూయిస్ హామిల్టన్ గెలవడం జరిగింది. ఇక బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ అనేటువంటిది. మరి ఇది మొత్తం 7 రేసులు జరిగాయి ఈ యొక్క సంవత్సరంలో 2020లో. ఇందులో 5 లూయిస్ హామిల్టన్ గెలిచాడు. సో అంత గొప్ప రేసర్ అయినా. తర్వాత చూసుకుంటే మరి 2020 యొక్క ఆన్లైన్ ఫైడ్ చెస్ ఒలింపియాడ్ ఏదైతే జరిగిందో, అంటే ఫైడ్ అంటే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ నిర్వహించినటువంటి చెస్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో అది 2020 సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా జరిగింది. సో దాంట్లో మన ఇండియా అలాగే రష్యా ఇద్దరికి కూడా ఈ యొక్క అవార్డు వచ్చింది. ఎందుకంటే దీన్ని గెలుపొందారు, ఇద్దరు కూడా మెడల్స్ వచ్చాయి. ఇది ఆన్లైన్ ద్వారా జరిగింది. సో ఇంటర్నెట్ కనెక్ట్ ప్రాబ్లం వల్ల మన ఇండియాకి సంబంధించి ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల డిస్కనెక్షన్ అయితే జరిగింది అక్కడ, సో ఒలింపియాడ్ సంబంధించి. సో అందుకు మరి మన ఇండియా వాళ్ళు క్లెయిమ్ చేశారు. సో వాళ్ళకి మొదట అయితే రష్యాకి ఇచ్చేశారు ఈ యొక్క విన్నర్ అనేటువంటిది. మళ్ళీ మన ఇండియా వాళ్ళు సో దానిపై కొద్దిగా వాదించడం వల్ల, కాంట్రవర్సీ జరగడం వల్ల మళ్ళీ ఇద్దరు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే నిర్ణయించి ఇద్దరికి కూడా ఈ యొక్క మెడల్ అనేటువంటి ఇద్దరు కూడా విన్నర్స్గా ప్రకటించారండి. సో ఇది జరిగిండేది. సో అర్థమైందా? తర్వాత వచ్చేసి ఆగస్టు 30వ తేదీకి సంబంధించి ముఖ్యమైన దినోత్సవం చూసుకుంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎండోర్స్డ్ డిసపియరెన్స్ 2020. సో అంటే బలవంతపు అదృశ్యాలు అంటే కిడ్నాప్ సంబంధించి అని చెప్పుకోవచ్చు. సో అలా బాధ్యులైన వారి కోసం అయితే ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 30వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్డ్ డిసపియరెన్సెస్.
సో ఈ రోజున జరుపుకుంటున్నాం. సో దీన్ని 2011 నుంచి జరుపుకుంటున్నామండి ఈ ఒక రోజునైతే. సో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అండి మరి ఆగస్టు 30 తేదీన ఆదివారం నాడు జరిగినటువంటి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ఈ సెప్టెంబర్ మంత్ అంతా కూడా న్యూట్రిషన్ మంత్గా ప్రకటించడం జరిగింది. సో మీకు అడగచ్చు ఎగ్జామ్లో, సో ఏ నెలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు న్యూట్రిషన్ మంత్గా ప్రకటించారు అని అడగచ్చు, కంపల్సరీ అడుగుతారు కూడా ఎగ్జామ్లో. సెప్టెంబర్ అని ఉండేది గుర్తుపెట్టుకోవాలి. లేదంటే సెప్టెంబర్ని ఏ నెలగా ప్రకటించారని అడగచ్చు. సో న్యూట్రిషన్ మంత్ లేదంటే పోషణ్ మహ్ అంటే మంత్, పోషణ్ అంటే న్యూట్రిషన్ అని అర్థం హిందీలో అది. తర్వాత చూసుకుంటే మనకు ఆగస్టు 31 తేదీన మనకు భారత మాజీ రాష్ట్రపతి అలాగే భారతరత్న అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు మరణించడం జరిగింది. చూసుకుంటే ఆయనకు కొన్ని రోజులుగా బ్రెయిన్ సర్జరీ జరిగింది. తర్వాత ఆయన చాలా వరకు లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా హాస్పిటల్లో ఉన్నారు, ఆర్మీ హాస్పిటల్ ఢిల్లీలో. తర్వాత ఆయన COVID-19 పాజిటివ్ కూడా మళ్ళీ రావడం జరిగింది. సో కాబట్టి చాలా రోజులు ఆయన చాలా కాలం వరకు నెలకు పైగా హాస్పిటల్లోనే ఉన్నారు. సో చివరకు మనకు ఆగస్టు 30 తేదీన ఆయన మరణించినట్టు డాక్టర్లు అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈయన గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఈయన భారతదేశానికి 13వ రాష్ట్రపతిగా పనిచేశాడు 2012 నుంచి 17 సంవత్సరాల వరకు. ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రపతి ఎవరంటే రామ్నాథ్ కోవింద్, ఈయన తర్వాతే మనకు రావడం జరిగింది. మరి 2019లో భారతదేశం అత్యున్నత గౌరవప్రదమైనటువంటి అవార్డు ఏదంటే భారతరత్న. సో దాన్ని ఈయనకు ప్రదానం చేయడం జరిగింది. అలాగే 2008లోనే ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది, అంటే సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అటువంటిది. తర్వాత 1997లో బెస్ట్ పార్లమెంటరీయన్ అవార్డు, తర్వాత 2011లో బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా అవార్డు కూడా రావడం జరిగింది ఈయనకి. సో వీనికి సంబంధించిన కొన్ని అవార్డ్స్ ముఖ్యమైనవి. సో ఇవి అడిగేటువంటి ఛాన్స్ ఉంది. తర్వాత అండి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అయినటువంటి కరణ్ జోహర్ గారు చిల్డ్రన్ సంబంధించి ఒక పుస్తకాన్ని రాశారు. దాని పేరు వచ్చేసి ద బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లూ, అంటే ఇద్దరు పిల్లల గురించి, ట్విన్స్ గురించి ఈ పుస్తకంలో ప్రజెంట్ చేయడం జరిగి ఉంటుంది. సో లవ్ అలాగే కుష్ అనే వాళ్ళిద్దరు పిల్లల గురించి ఇక్కడ ఈ బుక్లో ప్రజెంట్ చేస్తుంటారు. సో ఇది పుస్తకం సంబంధించి. సో కరణ్ జోహర్ రచించినటువంటి చిల్డ్రన్ బుక్ ఏదంటే ద బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్. సో ఎవరు రచించారని అడగచ్చు బుక్ పేరు ఇచ్చి. సో కరణ్ జోహర్ అని గుర్తుపెట్టుకోండి, ఎలాగైనా అడగచ్చు. సో తెలుగు లాంగ్వేజ్ డే గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. మరి భారతదేశం యొక్క మొట్టమొదటి ఫీమేల్ కార్డియాలజిస్ట్ అయినటువంటి పద్మావతి గారు మరణించడం జరిగింది ఇటీవల. సో కాబట్టి అడిగే ఛాన్స్ ఉంది. సో ఇటీవల మరణించినటువంటి భారతదేశ మొట్టమొదటి మహిళా కార్డియాలజిస్ట్ ఎవరంటే పద్మావతి. ఈమెని గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ అని అంటారు. సో ఈమె నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కూడా స్థాపించడం జరిగింది. సో ఈమె బర్మాలో జన్మించినప్పటికీ సో మన ఇండియన్ ఆర్జినే. సో అది గుర్తుపెట్టుకోవాలి ఈమె గురించి అయితే. తర్వాత చూసుకుంటే భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని మనకు కేరళలో ఏర్పాటు చేస్తున్నారు త్వరలోనే. సో ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దృష్ట్యా కేరళలో మరి మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా వాణిజ్య కేంద్రం అయితే ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత చూసుకుంటే మరి ఇండియాను అలాగే యూఏఈ మధ్య ఫార్మర్ సంబంధించి డైరెక్ట్గా సేల్స్ అండ్ కాంటాక్ట్ జరుపుకోవడానికి ఈ యొక్క ఒక అగ్రియోటా AGRIOTA అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ని తీసుకొని రావడం జరిగింది. ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి వ్యవసాయ వస్తువుల వాణిజ్య వేదిక ఇదండి. సో మరి ఇది భారతదేశం మరియు గల్ఫ్ ఆహార పరిశ్రమ నుండి గ్రామీణ రైతులకు వందన చేస్తుందంటే సో ఒక మధ్యలో మీడియేటర్ లాగా ఉంటుంది ఈ యొక్క అగ్రియోటా అనేటువంటి ప్లాట్ఫామ్ అటువంటిది. సో దీని ద్వారా రైతులకు అయితే లాభం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియా యూఏఈ మధ్య ఉన్నటువంటి ఫుడ్ ప్లాట్ఫామ్ ఏదంటే ఈ మార్కెట్ ప్లాట్ఫామ్ అగ్రియోటా. తర్వాత అంటే ఇండియా సీప్లేన్ సర్వీసెస్, అంటే మనకు ఈ యొక్క సముద్ర విమాన సర్వీస్ అనేటువంటి మొట్టమొదటిసారిగా మన ఇండియాలో గవర్నమెంట్ ఈ యొక్క గుజరాత్ రాష్ట్రంలో స్టార్ట్ కాబోతున్నాయి. సో ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 31. సో యూనిటీ డే ఆ రోజు, అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా ఆ రోజు మనకు స్టార్ట్ చేశారు గతంలో. అంటే ఆ రోజు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి. ఎందుకంటే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను అంటే యూనిటీగా తీసుకొని రావడానికి ఆయన ఎంతో కృషి చేశారు సో అప్పట్లో. సో కాబట్టి అందుకు గుర్తుగానే మనకు అక్టోబర్ 31 తేదీ నుంచి ఈ యొక్క సీప్లేన్ సర్వీస్ అనేటువంటిది స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇది దీనికి సంబంధించండి. సో మరి ఇది ఈ యొక్క 28 నుంచి 30 తేదీ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ మిత్రులకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం అయితే మా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు త్వరలోనే మీకు మంత్ బుక్లెట్ అనేటువంటిది మనం యాప్లో అయితే అప్డేట్ చేస్తాము. సో యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకుని అక్కడ మీకు రోజు ఫ్రీ ఎగ్జామ్స్ అనేటువంటిది అయితే ఉంటాయి తప్పకుండా, అలాగే మెటీరియల్స్ అన్నీ కూడా లభిస్తాయి. సో కాబట్టి తప్పకుండా మీకు కూడా మీరు యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ PDF లింక్ కూడా ఇచ్చుంటాను ఈ క్లాస్ సంబంధించి, అది వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చుంటాను. అక్కడ నుంచి మీరు ఈ యొక్క PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇలాంటి మరి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.